హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వంకాయ టమాటా కర్రీ అనేది ఎలా చేయాలో చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తా. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా చేయడం వల్ల వంకాయలు అనేవి నలుపుగా అవ్వకుండా ఉంటుంది. దీంట్లోకి కొంచెం పసుపు, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు ఒకసారి ఇట్లా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపి ఇందులోకి మనం వంకాయలు అనేది కట్ చేసి వేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో కట్ చేయండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం వంకాయలు అనేది నీట్గా మంచిగా కట్ చేయాలి. ఇలా హాఫ్కి కట్ చేయడం వల్ల ఏమైనా పుచ్చులు పుండ్లు ఏమైనా ఉంటే ఈజీగా మనకి కనిపిస్తాయి. ఇలా నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాం. మీరు వంకాయలు తీసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత వంకాయల్ని మనం డైరెక్ట్గా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా వంకాయలు అనేది మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తున్నాం. ఈ పసుపు యాడ్ చేసిన తర్వాత ఈ ముక్కలకి మొత్తం పసుపు అనేది పట్టేలాగా మంచిగా నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వంకాయల్ని సిమ్లో పెట్టి మంచిగా నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ ముక్కలు అనేవి తీసి మంచిగా సైడ్కి పెట్టుకోవాలి. ఈ మాత్రం కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈ మొత్తం తీసి పక్కన పెట్టిన తర్వాత సేమ్ కడాయిలోనే కొంచెం పోపు గింజలు అనేవి యాడ్ చేస్తున్నాం. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు అవి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అనేది యాడ్ చేయాలి. ఇందులోకి కొంచెం ఉల్లిగడ్డ అనేది కూడా యాడ్ చేస్తున్నాం. ఇది యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేయాలి. ఇది మొత్తం ఒకసారి మంచిగా నీట్గా కలపాలి. ఇవన్నీ మంచిగా పసుపు అంతా పట్టేలాగా నీట్గా కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాం. ఇది కూడా మంచిగా కొంచెం పచ్చివాసన పోయే వరకు నీట్గా ఆయిల్లో ఫ్రై చేయాలి. దీనికోసం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాం. ఇవన్నీ మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇది చూడండి, మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు అనేవి ఉన్నాయి కదా, అవి అనేది యాడ్ చేస్తున్నా. ఇవి యాడ్ చేసిన తర్వాత ఇది మొత్తం నీట్గా మంచిగా అంతా ఒకసారి కలపాలి. ఇలా నీట్గా కలిపి మూత పెట్టి ఒక 5 to 10 minutes వరకు కుక్ అవనిద్దాం. మధ్యలో ఒకసారి ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 చిన్న టమాటాలు అనేది యాడ్ చేస్తున్నా కట్ చేసుకొని. మీకు వద్దనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు టమాటాని. టమాటా కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి మంచిగా నీట్గా ఇవన్నీ కలపాలి. ఇవి కొంచెం మగ్గనిద్దాం. క్యాప్ పెట్టేసి పక్కన పెడదాం. దీంట్లోకి మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్ల పల్లీలు, ఒక 2 స్పూన్ల నువ్వులు అనేది యాడ్ చేస్తున్నా. ఇందులోకి నేను ఎండు కొబ్బరి అనేది యూజ్ చేస్తున్నా. మీరు కావాలంటే పచ్చి కొబ్బరి కూడా యూజ్ చేయొచ్చు. ఇందులోకి దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు అనేది యాడ్ చేస్తున్నా. దీంట్లోకి 2 స్పూన్ల కారం అనేది కూడా యాడ్ చేస్తున్నా. మొత్తం మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది మొత్తం మిక్సీ చేసిందంతా మనం వంకాయలలో అంతా యాడ్ చేసుకుందాం. దీంట్లోనే కొంచెం మిక్సీ జార్లో కొంచెం వాటర్ తీసుకొని కొంచెం వాటర్ అనేది కూడా యాడ్ చేస్తున్నా. ఎక్కువ వాటర్ అవసరం లేదు. మనం మిక్సీ పట్టాం కదా, దాంట్లో కొంచెం కడిగి పోస్తే సరిపోతుంది. ఇలా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత ఆ మసాలా అనేది మొత్తం ముక్కలకు పట్టేలాగా నీట్గా కలిపి ఒక 10 minutes వరకు మూత పెట్టి ఉడకనిద్దాం. ఒక 10 minutes తర్వాత ఇలా మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం పల్లీలను నువ్వులు మిక్స్ చేసి పోసినాం కాబట్టి అది కొంచెం అడగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొక 5 minutes వరకు మూత పెట్టి కుక్ అవనిద్దాం. చూడండి, ఆల్మోస్ట్ మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఆయిల్ అనేది పైకి వచ్చింది. దీంట్లోకి నేను కొంచెం కస్తూరి మేతి అనేది యాడ్ చేస్తున్నా. మీరు కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. గుమగుమలాడే వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.